నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పామాయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. గోపాపురం నియోజకవర్గం దూబచెర్ల, నల్లచెర్ల మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం మరియు ఆయిల్ పామ్ నర్సరీని, పామాయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు. స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ పామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ పామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ పామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా ఉద్యాన అధికారి సుజాత కుమారి, నల్లజొల్ల ఉద్యాన అధికారి బబిత, దేవరపల్లి ఉద్యానాధికారి రమేష్, ముసుళ్లగుంట సర్పంచ్ నందమూరి శారదాదేవి, 2 మండలాల హార్టికల్చర్ అసిస్టెంట్లు, 3F కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. So these are our vendors. Yeah, around 16,000. These people usually undergo the registration. As well as we operate in the state of AP. We have our operations in Mangalore, Tirupati, Vizianagaram, Chittoor, we have been recently allotted 32 months. Major share is 90% is 90% is here. And slowly these people are also moving towards Yeah, the fastest developing district now is Nellore and Nellore. Last year we got a plantation under Mr. Kankani. He was so interested in this plantation. So he has gone. We had a flag also. We are running a flag, but unfortunately, బికాజ్ ఆయిల్ దాని నుంచి రావాలంటే దాని డ్రైయింగ్ సర్టన్ డ్రైయింగ్ టెంపరేచర్లో డ్రై చేసి దాన్ని ఎక్స్పెల్ చేస్తాం. దాన్ని ఆయిల్ తీసుకొని వచ్చిన కేక్ ఆయిల్ ఏమో ఆయిల్ ఎన్నల్ ఆయిల్ అదేమో క్రూడ్ పామ్. రిఫైన్ చేసి వేసుకొని వాళ్ళు